వెస్టేజ్. ఈ వెస్టేజ్ అనే పదానికి అర్థం ఏంటంటే పూర్వీకుల అడుగుజాడలు అనేటువంటి అర్థం వస్తుంది. పూర్వీకుల అడుగుజాడలు అంటే మన పూర్వీకులు ఎటువంటి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తీసుకున్నారో, ఎటువంటి కలుషితం లేనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నారో, సో అటువంటి కలుషితం లేనటువంటి ఆహార పదార్థాలని, స్వచ్ఛమైన ఆహార పదార్థాలని ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి అందించాలి అనేది ఈ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం. జనరల్గా ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ప్రకృతి సిద్ధంగా పండినటువంటి స్వచ్ఛమైన పంటలను తినేవాళ్ళు. అందువల్ల బ్రతుకున్నంత రోజులు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకగలిగారు. బట్ ఈ రోజుల్లో ఆ పరిస్థితి ఉందా? లేదు. 30 సంవత్సరాలకి మొక్కలు నొప్పులు, 30 సంవత్సరాలకు బీపీలు, షుగర్లు, ఎస్ఆర్నో. చిన్న పిల్లలకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకే స్పెట్స్ పెట్టుకునే పరిస్థితి. సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే మనం తినేటువంటి తిండి కలుషితం అయిపోయింది. మనం తినే తిండిలో ఎక్కువగా రసాయనాలు కలుస్తున్నాయి. తద్వారా మనం వాడేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితి నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవడం కొరకు మన ముందున్న ఏకైక మార్గం ఏంటిది? వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్. సో మరి ఈ వెస్టేజ్ కంపెనీ భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ. దీన్ని గౌతమ్ బారి గారు స్థాపించడం జరిగింది. ఇతను ఆయుర్వేదిక్ మెడిసిన్ లో పిహెచ్డి చేసిన తర్వాత ఈ కంపెనీ 2004 జూన్ 2వ తారీఖున ప్రారంభించారు. అంటే కంపెనీ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 20 సంవత్సరాల కంపెనీ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. నిన్న మొన్నటి కంపెనీ గురించి మనం మాట్లాడలేదు. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండితే ఆయన కోటకు వస్తుంది, అవునా కదా? ఎందుకు ఇస్తారు 18 సంవత్సరాల కోటకు? ఆయన మెచ్యూర్డ్ గా ఆలోచించగలుగుతాడు అని ఇస్తారు. అంటే ఒక వ్యక్తికి 18 సంవత్సరాలు నిండుతాయనే మేజర్ అవుతున్నప్పుడు ఒక సంస్థ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అని అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఈ కంపెనీ ఎంత గొప్ప ఎథిక్స్ తో నడిస్తే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ రోజు పుట్టినటువంటి ప్రతి 100 కంపెనీలో 98 కంపెనీలు 5 సంవత్సరాలు స్టార్ట్ చేసిన 5 సంవత్సరాల లోపే కొలాప్స్ అయిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. మరి అవన్నింటినీ దాటుకొని 20 సంవత్సరాల నుంచి ఈ సంస్థ విజయవంతంగా నడుస్తుందంటే కారణం ఈ కంపెనీ పాటిస్తున్నటువంటి ఎథిక్స్, వాల్యూస్. ఈ కంపెనీ మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్ లో నాణ్యత, క్వాలిటీ. ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే, నాణ్యత లేకపోతే కంపెనీ నడుస్తుందా? నడవదు. సో మీకు ఇక్కడే అర్థమైపోవచ్చు కంపెనీ ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది అనేది. ఓకే. సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు పెట్టాల్సినటువంటి పెట్టుబడి 0 ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? ₹1 కూడా మనం పెట్టుబడి అడగట్లేదు ఈ బిజినెస్ చేయడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో మీరు పెట్టాల్సినటువంటి పెట్టుబడి ఏమైనా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. మరి ₹1 పెట్టుబడి పెట్టకుండా ఈ కంపెనీ డబ్బు ఎలా ఇస్తుంది? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? డౌట్ ఉందా లేదా? ఎందుకంటే బయట చిన్న చాయ్ కొట్టు పెట్టాలన్నా 4 నుంచి 5 లక్షలు పెట్టుబడి వస్తుంది. మరి అటువంటిది ₹1 పెట్టుబడి పెట్టకుండా ఈ కంపెనీ డబ్బు ఎలా ఇవ్వగలదు? అసలు ఈ కంపెనీలో ఏముంటాయి? సో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఒక మనిషి పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాడుకునేటువంటి నిత్యావసర సరుకులు ఒక 450 రకాల వస్తువులు ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఓకేనా సార్? సో దీంట్లో ఏమేమి ఉంటాయి? ఒకటి పర్సనల్ కేర్ ఐటమ్స్, ఒంటి పైన వాడేవి, సబ్బులు, షాంపులు, పేస్ట్ ఇటువంటివన్నీ ఈ కంపెనీ తయారు చేస్తుంది. రెండవది హోమ్ కేర్, ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు తయారు చేస్తుంది. ఇంట్లో ఏం వాడతారు? వంట నూనెలు, టీ పౌడర్లు, కాఫీ పౌడర్లు, బట్టలు పెట్టుకోవడానికి, బోర్లు కట్టుకోవడానికి. ఎస్ఆర్నో వాడుతామా లేదా? సో ఇవన్నీ ఈ కంపెనీ తయారు చేస్తుంది. మూడవది హెల్త్ కేటగిరీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేస్తుంది. ఆరోగ్యం వరకు వాడతామా వాడమా? సో బయట మెడికల్ షాప్లో ఇక్కడ అక్కడ తెలుస్తూ ఉంటాం. సో అటువంటి కేటగిరీకి సంబంధించిన వస్తువులు ఉంటాయి. అండ్ దీంతో పాటు అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు. రైతుకు పెట్టుబడి పెరగకుండా దిగుబడి పెరిగే విధంగా ఈ కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసింది. భూమి నాణ్యతను కాపాడే విధంగా ఈ యొక్క కంపెనీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తయారు చేసింది. దీంతో పాటు వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, బ్యూటీ అండ్ కాస్మెటిక్స్, ఫేషియల్ మేకప్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో 8th కేటగిరీ వచ్చేసి మ్యాన్ డ్రైవ్స్. మీరు 2 వీలర్ 4 వీలర్లలో ఇంజిన్ ఆయిల్ పోస్తారా పోయారా? ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉంటారు. సో ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు ఆ ఇంజిన్ ఆయిల్ లో కలిపి ఈ మ్యాన్ డ్రైవ్ అనేటువంటి పదార్థం దాంట్లో కలిపిపోయడం వల్ల ఇంజిన్ యొక్క మైలేజ్ 1 లీటర్కి 2 నుంచి 3 కిలోమీటర్లు పెరుగుతుంది. అదేవిధంగా ఆ ఇంజిన్ త్వరగా బోర్కి రాకుండా, త్వరగా ఖరాబ్ అవ్వకుండా ఈ యొక్క మ్యాన్ డ్రైవ్ అనే పదార్థం కాపాడుతుంది. 30,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది ఒకసారి పోస్తే. 30,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. అండ్ ఆ యొక్క బండి నుంచి కర్బన ఉద్గారకాలు
ఎక్కువగా పొగ రాకుండా ఉండడం కొరకు ఇది పనిచేస్తుంది. అంటే నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా వాతావరణాన్ని పొల్యూషన్ అవ్వకుండా, కలుషితం అవ్వకుండా కాపాడగలుగుతుంది. సో ఇటువంటి రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఈ కంపెనీ తయారు చేస్తుంది. సో అయితే ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించుకొని మనకు 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. ఎన్ని ఆదాయాలు సార్? 9 రకాల ఆదాయాలు. మీరు ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడ పని చేసినా కూడా ఒక లాభమే ఉంటుంది, ఒక జీతమే ఉంటుంది, అవునా కదా? కానీ ఈ కంపెనీలో ఎన్ని జీతాలు ఇస్తారు? 9 రకాల జీతాలు ఇస్తారు, 9 రకాల ఆదాయాలు ఇస్తారు. సో దీని కొరకు మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే, మీ దగ్గర ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ మూడింటిలో ఏదన్నా ఒకటి ఉంటే చాలు. ఎవరైతే ఇక్కడ మీటింగ్ కి మిమ్మల్ని పిలుచుకొచ్చారు, ఎవరెవరు పిలిస్తేనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. సో వాళ్ళకి మీరు ఏం చేయాలి? మీ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇస్తే ఈ కంపెనీలో మీకు ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు. ఈ కంపెనీలో మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు. డబ్బులు కట్టారు ఏమన్నా? డబ్బులు అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇస్తే చాలు. దీంట్లో మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ 9 రకాల ఆదాయాలు మీకు రావాలంటే మీరు ఒక 3 పనులను చేయాలి. ఎన్ని పనులు సార్? 3 పనులు. 3 పనులు చేస్తే ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? 9 రకాల ఆదాయాలు వస్తాయి. ఓకేనా? సో ఈ 3 పనులలో మొదటి పని చూద్దాం. ఇప్పుడు మొదటి పని ఏం చేయాలండి? ఫస్ట్ పని ఏంటంటే కొనుక్కోవడం. మొదటి పని ఏంటి సార్? కొనుక్కోవడం. ఈ యొక్క వస్తువులన్నీ ఇప్పటివరకు మీరు కొనుక్కున్నారా, తయారు చేశారు? కొనుక్కున్నారు. సో నేను కూడా ఏం చెప్తున్నా? మొదటి పని కొనుక్కోమనే చెప్తున్నా. కాకపోతే ఇప్పటి వరకు ఈ వస్తువులు మీరు ఎక్కడ కొన్నారు? కిరాణా షాప్ లో కొన్నారు, అవునా కదా? సూపర్ మార్కెట్ లో, కిరాణా షాప్ లో కొనుక్కున్నారు. నేనేం చెప్తున్నా అంటే కిరాణా షాప్ కాకుండా వెస్టిజ్ అనే షాప్ లో కొనుక్కోమని చెప్తున్నా. సింపుల్. కొనుక్కోవడం మీకు కొత్త పని కాదు. కొనుక్కోవడం చిన్నప్పటి నుంచి మనం చేస్తున్న పనే. కాకపోతే మనం కిరాణా షాప్ లో కొన్నాం ఇప్పటి వరకు. నేనేం చెప్తున్నా అంటే మీరు తీసుకున్న ఐడి పైన వెస్టిజ్ అనే షాప్ లో కొనుక్కోమని చెప్తున్నా. సింపుల్. అంటే కొనుక్కోవడం కామన్, కాకపోతే షాపును మార్చి కొనుక్కుంటున్నాం అంతే. ఇదే మన 3 పనులలో మొదటి పని కొనుక్కోవడమే. ఈ కొనుక్కోవడం కొరకు ఏమైనా బాగా చదువుకోవాలి మనం? అవసరం లేదు. లక్షల రూపాయలు ఏమైనా ఉండాలి మన దగ్గర పెట్టుబడి కొనుక్కోవడం కొరకు? అవసరం లేదు. సో చదువుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు. కొనుక్కోవడం అనేటువంటి పని ఎవరైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా చేస్తున్న పనే కొద్దిగా షాపును మార్చుకొని చేయమని చెప్తున్నా. దట్స్ ఇట్. చేసే 3 పనులలో ఒక పని చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. సో మరి చాలా మంది అడుగుతారు, మేము ఆల్రెడీ కిరాణంలో కొంటున్నాం కదా సార్, మళ్ళీ వెస్ట్రీలోకి ఎందుకు కొనుక్కుంటాం? ఇక్కడ కొనుక్కుంటే అయిపోద్ది కదా. ఏంటి మరి అక్కడ మార్చుకొని కొనుక్కుంటే నాకు ఏం లాభం వస్తుంది? సో ఏం లాభం వస్తుందంటే కిరాణంలో మీరు ఇప్పటి వరకు కొన్నారు, ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చారా? డిస్కౌంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అదే వెస్ట్రీలో మీరు కొనుక్కున్నట్లయితే మీ ప్రతి కొనుగోలు పైన కంపెనీ మీకు ఇస్తుంది 10 నుంచి 20% డిస్కౌంట్. ఎంత ఇస్తుంది సార్? 10 నుంచి 20% డిస్కౌంట్. అంటే మీరు 1000 రూపాయలు కనుక కొనుక్కున్నట్లయితే 100 నుంచి 200 రూపాయలు ధర తగ్గించిస్తుంది వెస్టిజ్ కంపెనీ. మరి కిరాణా షాప్ ఇచ్చారా? సూపర్ మార్కెట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చుకొని కొనుక్కోవడం ద్వారా మొదటి లాభం ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుంది, ధర తగ్గింపు వస్తుంది. అర్థమైందా లేదా? సో రెండో పాయింట్, మీరు బయట మార్కెట్ లో ఇప్పటి వరకు కొంటా ఉన్నారు. ఎప్పుడైనా ఫ్రీ సామాన్ ఇచ్చారా మీకు? ఫ్రీ సామాన్ డిస్కౌంట్ ఎట్లాగో ఇవ్వలేదు. అట్లీస్ట్ ఫ్రీ సామాన్ ఇచ్చారా? మరి ఇవ్వలేదు. అదే వెస్టిజ్ లో అయితే మీ రెండవ కొనుగోలు నుంచి కంపెనీ మీకు ఇస్తుంది 10% ఫ్రీ ప్రొడక్ట్. అంటే ఉదాహరణకి 1000 రూపాయలు మీరు కొనుక్కున్నారు అనుకోండి, 100 నుంచి 200 రూపాయలు ధర తగ్గిస్తుంది. ప్లస్ 1000 మీద 100 రూపాయల సామాన్ ఫ్రీగా ఇస్తుంది. అర్థమైందా లేదు? సో మీరు ఏం చేశారు? మొదటి పని కొనుక్కున్నారు. ఎక్కడ? కిరాణంలో కొనుక్కునేది. యాక్చువల్ గా ఇప్పుడు మనం కిరాణం కాకుండా వెస్ట్రీలో కొనుక్కున్నందుకు ఫస్ట్ లాభం ఏంటిది? డిస్కౌంట్ వచ్చింది. రెండో లాభం ఏంటి? డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ సామాన్ వచ్చింది. అర్థమవుతుంది కదా? రైట్. థర్డ్ పాయింట్, కిరాణంలో మీకు ఎప్పుడైనా ఆఫర్స్ ఇచ్చారా? 3 నెలలు కొంటే 4 నెలలు ఫ్రీ, 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ, ఇట్లా ఏమైనా ఇస్తారా ఆఫర్స్? ఎవరు? మీరు 2 నెలలు కొన్నా వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు. అదే వెస్ట్రీజ్ లో అయితే మీకు ఒక రెగ్యులర్ ఆఫర్ ఉంటుంది. ఏంటి ఆఫర్ అంటే మీరు కొనుగోలు చేసే ప్రతి 32 రూపాయల వ్యాపారం పైన కంపెనీ మీరు తీసుకున్న ఐడి పైన మీకు ఒక పాయింట్ ఇస్తుంది. ఏమిస్తుంది? ఒక పాయింట్, ఒక పీవీ ఇస్తుంది. ఓకేనా సార్? ఎన్ని రూపాయలు పెట్టుకుంటే ఒక పీవీ వస్తుంది? 32 రూపాయలు పెట్టుకుంటే ఒక పీవీ వస్తుంది.
ఇలా మీరు 4 నెలలు వరుసగా 100 పాయింట్లు అయ్యేటట్టు కొనుగోలు చేస్తే కంపెనీ మీకు 5వ నెలలో 2500 రూపాయల సరుకులు పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? సో మనము 32 రూపాయలు పెడితే ఒక పాయింట్ వస్తుంది. అలా మీరు 100 పాయింట్లు అయ్యేటట్టు 4 నెలలు క్రమం తప్పకుండా వరుసగా కొనుగోలు చేసినట్లయితే 5వ నెలలో 2500 రూపాయల సరుకులు వస్తుంది. మరి ఈ 4 నెలలు కానీ ఏ నెల కానీ ఏమొస్తుంది? డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ సామాన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏ పని చేస్తే వచ్చినాయి ఈ లాభాలు? కొనుక్కోవడం ద్వారా వచ్చినాయి. ఎక్కడ కొనుక్కుంటే వెస్టేజ్ షాప్ లో కొనుక్కుంటే వచ్చినాయి, కిరాణంలో కొంటే వచ్చినాయా? రాలేదు. వెస్టేజ్ షాప్ లో కొంటే ఫస్ట్ లాభం ఏంటి? డిస్కౌంట్. రెండోది ఏంటి? డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్. మూడోది ఏంటి? 4 నెలలు వరుసగా కొంటే 5వ నెలలో 2500 రూపాయల సరుకులు ఫ్రీ చేసినాయి. సో మనం చేసిన మొదటి పని క్లియర్ కదా? అర్థమైంది కదా? 3 పనులలో ఫస్ట్ పని అయిపోయింది, సింపుల్. ఇక రెండో పని ఏంటంటే కొనుక్కోవడం ద్వారా మీకు కొన్ని లాభాలు వచ్చినాయి కదా. ఈ లాభాలని మీకు తెలిసినటువంటి మీ మిత్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, వాళ్ళకి చెప్పచ్చా లేదా? చెప్పచ్చా లేదా? మీరు ఒక సీరియల్ చూస్తారు, ఒక సినిమా చూస్తారు, మీకు నచ్చితే ఏం చేస్తారు? పక్కనకి చెప్తారు, మళ్ళీ చూస్తారు, పక్కనకి కూడా చెబుతారు, వాడు వద్దన్నా చెప్తారు, అవునా కదా? సో అలా మీరు చెప్పడం ద్వారా వేరే ఎవరికో బిజినెస్ అయిందా లేదా ఇప్పటి వరకు? మీరు ఒక బిర్యానీ సెంటర్ గురించో, ఒక ఫుడ్ హోటల్ గురించో, లేదంటే మీరు కొన్న శారీ షాప్ గురించో, షాపింగ్ మాల్ గురించో, ఒక సీరియల్ గురించో, సినిమా గురించో, చిన్నప్పటి నుంచి ఏదో ఒక దాని గురించి మనం పక్కల్లోకి చెప్పడం అలవాటు. చెప్పిన ప్రతిసారి వాళ్ళు అక్కడ పోయి బాగుందని చెప్పినప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తారు. సో అంటే వాళ్ళకి బిజినెస్ పెరిగింది, మీరు చెప్పడం ద్వారా వాళ్ళకి బిజినెస్ పెరిగింది. కానీ ఆ బిజినెస్ నుంచి మీకు ఏమైనా పర్సంటేజ్ ఇస్తారా? ఏమి కూడా. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే రెండో పని, నువ్వు మొదటగా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చుకొని కొనుక్కున్నప్పుడు ఇంకో ఈ లాభాలు ఏవైతే మీకు వచ్చినాయో, నిజంగా లాభాలు మీకు వస్తే ఈ లాభాల గురించి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ తో కానీ మీ యొక్క చుట్టాలతో కానీ చెప్పడం మొదలు పెట్టండి అని చెప్పింది. రెండో పని అంటే వివరించడం, చెప్పడం. సో ఫస్ట్ కనుక్కున్నారో కొన్ని లాభాలు వచ్చినాయి. రెండో పని ఏంటిది? వివరించడం, చెప్పడం. సో మీకు వచ్చిన లాభాల గురించి చెప్పడం. చెబితే కంపెనీ ఏం చేసిందంటే 5 నుంచి 16% రిటర్న్ క్యాష్ ఇవ్వడం మొదలు పెట్టింది. 5 నుంచి 16% రిటర్న్ క్యాష్ ఇవ్వడం మొదలు పెట్టింది. సో ఇది ఎలా ఇస్తుంది అంటే, మీరు కొనుక్కున్న 32 రూపాయల పైన ఒక పాయింట్ ఇస్తుంది. మీరు చెబితే కొంతమంది కొనుక్కుంటారా లేదా? సో వాళ్ళు కొనుక్కున్నా కూడా 32 రూపాయలకి ఏమిస్తుంది? ఒక పాయింట్ ఇస్తుంది. సో మీరు చెబితే మరి వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఆ పాయింట్ వాళ్ళకు ఇస్తూ అదే పాయింట్ మీకు కూడా యాడ్ చేస్తుంది. అలా మీరు కనుక 1 పాయింట్ బిజినెస్ చేస్తే కంపెనీ 5% డబ్బు ఇస్తుంది. అలా మీరు కనుక 600 పాయింట్స్ బిజినెస్ చేస్తే 8% డబ్బు ఇస్తుంది. 2400 పాయింట్ల బిజినెస్ చేస్తే 12% ఇస్తుంది. 5500 పాయింట్లు లేదా అంతకు మీద చేస్తే 16% ఇస్తుంది. అర్థమైందా లేదా? ఈ పాయింట్లు అర్థమైనాయా లేదా? మీరు కొనుక్కున్నా, మీరు చెబితే ఇంకొంతమంది కొన్నా కూడా కంపెనీ ఏం చేస్తుంది? 32 రూపాయల ఒక పాయింట్ కింద లెక్క కడుతుంది. అలా మీరు కనుక ఎవరికైనా చెబితే వాళ్ళు కొన్నప్పుడు ఆ పాయింట్ వాళ్ళకు ఇస్తూ అట్ ది సేమ్ టైం మీకు కూడా ఆ పాయింట్స్ కలుపుతుంది. అలా మీరు కనుక 1 పాయింట్ బిజినెస్ చేస్తే 5%, 600 పాయింట్స్ బిజినెస్ చేస్తే 8%, 2400 పాయింట్లు చేస్తే 12%, 5500 పాయింట్స్ లేదా అంతకు మీద చేస్తే 16% ఇస్తుంది. ఈ 5500 పాయింట్స్ కి ఎటువంటి టార్గెట్ కానీ టైం లిమిట్ కానీ లేదు. మీరు ఒకరే చేయాలి అని చెప్పలేదు, కొంతమందితో చేయొచ్చు. మీరు ఒక నెలలోనే చేయాలని చెప్పలేదు, కొంత సమయం తీసుకొని కూడా చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ప్రతి నెల చేస్తున్న వ్యాపారాన్ని కంపెనీ ఏం చేస్తుంది? కలుపుతూ పోతుంది. అలా మొత్తం కలుపుతూ 5500 పాయింట్స్ ఎప్పుడైతే అప్పుడు మీరు 16%లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ 5500 పాయింట్స్ మీరు చేస్తారో ఈ కంపెనీలో మీకు బ్రాంచ్ డైరెక్టర్ అనే ఒక ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ నుంచి కంపెనీ మీకు అదనంగా ఒక 15% కంపెనీ యొక్క వ్యాపారం నుంచి మీకు వాటా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. 15% వాటా ఎక్కడి నుంచి ఇస్తుంది? కంపెనీ యొక్క మొత్తం వ్యాపారం నుంచి. ఎప్పుడు ఇస్తుంది? మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు ఇస్తుంది. బ్రాంచ్ ఎప్పుడు అవుతున్నారు? మీరు 5500 పాయింట్స్ చేసినప్పుడు అవుతున్నారు. సో అంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా మీరు ప్రతి నెల 4000 రూపాయల నుంచి 20000 రూపాయల మధ్యలో
మధ్యలో సంపాదించుకోవచ్చు. ఎంత వస్తుంది సార్ డబ్బు? 4,000 నుంచి 20,000 మధ్యలో ప్రతి నెల సంపాదించుకోవచ్చు. ఎప్పుడు మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు. ఎప్పుడు అవుతున్నారు బ్రాంచ్? 5,500 పాయింట్స్ చేసినప్పుడు అవుతుంది. 5,500 పాయింట్స్ చేయాలంటే ఎన్ని పనులు చేయాలి మీరు? 2 పనులు చేయాలి. ఒకటి మీరు కొనుక్కొని వాడుకోవాలి, వాడితే వచ్చిన లాభాల గురించి ఇతరులకి చెప్పాలి. ఈ 2 పనులు కష్టమా ఈజీయా? చాలా కష్టమా? దీనికి ఏమైనా చదువుకోవాలా? పిహెచ్డీలు గోల్డ్ మెడల్ కావాలా? అవసరం లేదు. ఎవరేం చేయటం లేదా? ఈ బిజినెస్ ఇంత సింపుల్ కాబట్టి బీబీ మేడం ప్రైవేట్ స్కూల్లో ఆయాగా పనిచేసే బేబీ మేడం 2వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయా పనిచేస్తే ఏం చేస్తారు సార్? క్లాస్ పెడుగుతారు సార్. సో ఆమె ఇంత సింపుల్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ చేస్తూ ఇవాళ 4,78,000 రూపాయలు ఒక నెలకి తీసుకుంటుంది. ఎంత తీసుకుంటుంది? 4,78,000 రూపాయలు. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక చాలా మంది ఫీలింగ్ ఏం తెలుసా? వీళ్ళు మంచిగా తెల్లంగిలు వేసుకొని, నల్ల పాయింట్లు వేసుకొని, ఏదో సాఫ్ట్వేర్లు చదువుకొని, బోర్డు పట్టుకొని, మార్కర్లు పట్టుకొని వీళ్ళు అయితే చెప్తారబ్బా మాతో అవుతుంది అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉండిపోయి ఇదేదో పెద్ద బిజినెస్ అనుకుని, ఇదేదో పెద్ద చదువు చదివితేనే అవుతుంది అనుకుని, ఇది స్టార్ట్ చేయక ముందే ఇది మనతో కాదని వదిలిపెట్టిపోతారు. కానీ దీంట్లో అంత పెద్ద సినిమా ఏమి లేదు. ఉన్నదేమన్నా కొనుక్కోవడం మన చేతుల పని, కొనుక్కుంటే లాభాలు వచ్చినాయి ఇతరులకు చెప్పడం మన చేతుల పని. చెప్పచ్చా లేదా? చాలా సింపుల్ పని చేస్తే మనం హ్యాపీగా బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు. ఈ 2 పనులు చేస్తే చాలు బ్రాంచ్ అయిపోవచ్చు. ఇక లాస్ట్ పని, మూడో పని చివరి పని, లాస్ట్ పని ఏంటంటే ఈ 2 పనులు చేసే వాళ్ళని మీ టీమ్ లో మీరు ఏం చేయాలి? జాయిన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ 2 పనులు చేసే వాళ్ళని మీ టీమ్ లో జాయిన్ చేసుకోవాలి. ఏ 2 పనులు? కొనుక్కున్నాక వివరించే వాళ్ళని. సింపుల్ కదా? ఈ 2 పనులు చేసే వాళ్ళు మీ టీమ్ లో జాయిన్ చేశారనుకోండి, ఈ 2 పనులు వాళ్ళు కూడా సక్రమంగా చేస్తే వాళ్ళు ఏమవుతారు? బ్రాంచ్ అవుతారు. బ్రాంచ్ అవుతారు. వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 4 నుంచి 20,000 మధ్యలో ఆదాయం వస్తుంది. 4 నుంచి 20,000 మధ్యలో ఆదాయం వాళ్ళకి వచ్చిందంటే కారణం ఎవరు? మీరే కదా. మీరు చెబితేనే కదా. కాబట్టి మీ టీంలో ఒక్క బ్రాంచ్ డైరెక్టర్ అవుతే కంపెనీ మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటుంది. ఏమంటుంది సార్? సిల్వర్ డైరెక్టర్ అంటుంది. సిల్వర్ డైరెక్టర్ లో యావరేజ్ గా నెలకు ఒక 25,000 పైన ఆదాయం వస్తుంది. మీకు ఎంత వస్తుంది? 25,000 పైన. సో అడిషనల్ గా సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్లు ఇస్తుంది కంపెనీ. ఎన్ని ఫారెన్ ట్రిప్లు? 2 ఫారెన్ ట్రిప్లు. ఇప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖు మేము దుబాయ్ వెళ్తున్నాం. క్రూజ్ ట్రిప్ వెళ్తున్నాం. సో ఎట్లా వెళ్తున్నాం? ఈ పని చేస్తే మీరు నెక్స్ట్ ఈ పని చేస్తే మీరు కూడా వెళ్ళొచ్చా లేదా? సింపుల్. ఒకరు బ్రాంచ్ అవుతారు, మీరు సిల్వర్ అవుతారు. నెలకు 25,000 పైన ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్స్ తీసుకోవచ్చు. అలా కనుక మీరు మీ టీంలో 3 బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే కంపెనీ మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అంటుంది. నెలకు ఒక 40,000 పైన ఆదాయం తీసుకోవచ్చు. అడిషనల్ గా కంపెనీ మీకు కార్ ఫండ్ ఇస్తుంది. సో మీకు ఇష్టమైన కార్ తీసుకోవచ్చు. ఆ కార్కి సంబంధించిన ఫైనాన్స్ కంపెనీ పే చేస్తుంది. నేను క్రెడా కార్ తీసుకున్నాను. సో నన్ను జాయిన్ చేసిన అబ్దుల్ సార్ గారు ఒక షిఫ్ట్ డిజైర్ కార్ తీసుకున్నారు. సో ఇక్కడ సుధాకర్ సార్ గారు ఫోటోగ్రాఫర్, తనకు ఫోటోగ్రాఫర్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్. ఇవాళ తన ఒక టాటా పంచ్ కార్ తీసుకున్నాను. 2 కార్లు అక్కడే ఉన్నాయి, షాప్ ఒకటే ఉంది. సో నిజంగా చెప్పాలంటే కార్లు కొనేంత స్తోమత మాది కాదు. ఒకవేళ కొన్నా కూడా కార్ కొన్నప్పుడు వాడు ఒకటి కవర్ ఇస్తాడు కప్తాన్ని, డస్ట్ కింద పడకుండా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? 190 మంది కార్లు కొన్నారు, తీసుకపోగానే కవర్ కప్పుతారు. పండుగ పూట తీస్తారు, నున్నది మళ్ళా కప్పుతారు. ఇదే పని. కార్ ఎందుకు కొన్నవరు అంటే కవర్ కప్పుతానికి ఉన్నట్టే ఉంటుంది కదా. మేము కూడా కవర్ ఇచ్చాడు మాకు కూడా. ఆ కవర్కే డస్ట్ పెట్టేది. ఆ కవర్ ఎలుకలు కొట్టి చిరిగిపోయింది మొత్తం. ఎందుకంటే ఆ కవర్ కప్పే అవసరం మాకు రాలే. నా కారు తోడిపోయారు బయట. చాలా అందంగా ఉంటుంది నీట్గా. డస్ట్ మొత్తం దుబ్బ ముట్టుకుంటే ఘోరంగా దుబ్బుతుంది. ఎందుకంటే ఎప్పటికీ కార్ అనేది తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే కంపెనీ కార్ ఫండ్ ఇస్తాను మాకు. సో అలా వెస్టీజ్ లో కార్ కొనుక్కున్న వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ కార్ ఇస్తారు. సో ఇదే డిఫరెన్స్. సో అలా మీ టీంలో కనుక 6 బ్రాంచ్ డైరెక్టర్స్ అవుతే మిమ్మల్ని గ్రౌండ్ డైరెక్టర్ అంటారు. నెలకు ఒక 1,00,000 రూపాయల పైన ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది? 1,00,000 రూపాయల పైన. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తుంది కంపెనీ. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇస్తుంది. సో 6 బ్రాంచ్ అవ్వాలంటే ఏం చేయాలి?
కొనుక్కోవాలి